హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ అవర్ కిచెన్. మటన్ ఫ్రై అంటే నాన్ వెజ్ ప్రియులకు ఇష్టమైన ఒక రుచికరమైన వంటకం. ఈ వంటకంలో మటన్ ముక్కలు సున్నితంగా మసాలాల్లో మెత్తపడుతూ నోరూరించే రుచిని అందిస్తుంది. ఈరోజు సులభంగా మటన్ ఫ్రై ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా 1 కేజీ మటన్ శుభ్రంగా వాష్ చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, 1/4 టీ స్పూన్ పసుపు, 2.5 టేబుల్ స్పూన్ల దాకా కారం, 1/2 కప్ పెరుగు, 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 2.5 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి ముద్ద, 2 టేబుల్ స్పూన్లు నిమ్మకాయ రసం వేసుకొని ముక్కలంతటికీ బాగా పట్టేలా కలుపుకొని 1 గంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఇలా గంట సేపు మ్యారినేట్ చేసుకున్న మటన్ని వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ప్రెషర్ కుక్కర్లో 3 to 4 విజిల్స్ రానివ్వాలి. మటన్లో నుంచి వచ్చే వాటర్ సరిపోతుంది ఉడకడానికి, వేరుగా వాటర్ వేయనక్కర్లేదు. ఈలోపు ఒక కడాయిలో నూనె వేడి చేసుకొని 3 ఉల్లిపాయలు నిలువుగా కోసుకున్న ముక్కలు ఉప్పు వేసి మూత పెట్టి ముందు మగ్గనివ్వాలి. ఇలా పింక్గా అవిన తర్వాత అవి బ్రౌన్ అయ్యేదాకా వేపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం కుక్కర్లో ఉడికించిన మటన్ వేసుకోవాలి. చూశారు కదా, మనం వాటర్ ఏమీ యాడ్ చేయకపోయినా ఇంత వాటర్ వచ్చింది. ఇందులోకి చీల్చిన 4 పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని మూత పెట్టి బ్రౌన్ అయిన ఆనియన్స్ అండ్ ఈ గ్రేవీలో ముక్కల్ని కొంతసేపు ఉడకనివ్వాలి. దగ్గరకు అవుతుందన్నప్పుడు 1 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ షుగర్ వేసుకొని ఉప్పు, కారం, పులుపు రుచి చూసుకోండి. ఏమైనా పడతాయి అంటే ఈ స్టేజ్లో యాడ్ చేసుకోండి. దగ్గరకు పడే కొద్దీ కలుపుకుంటూ ఉండండి, లేదంటే పెనానికి అతుక్కుపోతుంది. కొంచెం కొత్తిమీర వేసి కలుపుకొని దించే ముందు ఇంకొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే మన మటన్ ఫ్రై రెడీ. ఇది వేడివేడి టొమాటో చారుతో నంచుకుంటే సూపర్ కాంబినేషన్. తప్పకుండా రెసిపీ ట్రై చేయండి.